హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పదార్థం అంటే ఏమిటి, దాని భౌతిక లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో నేర్చుకున్నాము. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ బి చంద్రశేఖర్. మీరు చూస్తున్నారు బృందావనం యూట్యూబ్ ఛానల్. ఫిజిక్స్ ఈజ్ ఈజీ. ఫిజిక్స్ని చాలా సులభమైన మార్గంలో నేర్చుకోవడానికి ఈ వీడియోలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం పదార్థాలు మరియు వాటి ధర్మాలు అనే విషయం మీద ఈరోజు టాపిక్ని ఇంట్రెస్టింగ్గా నేర్చుకోబోతున్నాం. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ సింబల్ నొక్కి ఆన్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం టాపిక్లో ముందుగా వెళ్ళిపోతే అసలు పదార్థం అంటే ఏమిటనేది మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం. పదార్థం అంటే మ్యాటర్. ఈ విషయాన్ని మనం ముందుగానే తెలుసుకున్నాం. పదార్థం అంటే మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ హ్యావ్ సమ్ మాస్ అండ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్. అంటే కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి అది స్థలాన్ని ఆక్రమించగలిగితే దాన్ని మనం మ్యాటర్ అని చెప్పుకున్నాం. అయితే ఈ మ్యాటర్కి ఎగ్జాంపుల్గా మన చుట్టూ ఉండే వాటన్నిటిని మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకి బోర్డ్ లేదా చాక్ పీస్, షర్ట్, స్పెక్స్, లైట్, వాల్, ఇవన్నీ కూడా మనం మ్యాటర్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మీరు ఫిజిక్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఫిజిక్స్ని కేవలం డెఫినేషన్స్, ఫార్ములాస్ వీటి ద్వారా మాత్రమే నేర్చుకుందాం అంటే మిగతా సబ్జెక్ట్ లాగా అది చాలా తప్పు. మీరు ఎప్పటికీ ఫిజిక్స్ని నేర్చుకోలేరు. ఫిజిక్స్ నేర్చుకోవాలంటే ముందుగా మనం డెఫినేషన్ అనేది చదవడం ఎంత ముఖ్యమో దాని కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అలాగే ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని మనం ఆ టైంకి అప్లై చేయగలగడం కూడా అంతే ముఖ్యం. మన చుట్టూ ఉండే విషయాల్ని మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం కాబట్టి వాటి ద్వారా మనం ఆ ఫార్ములాస్ని అర్థం చేసుకొని అప్లికేషన్ చేయగలిగితే ఫిజిక్స్ అంత సులువైన సబ్జెక్టు మరొకటి ఏది ఉన్నదని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు ముందుగా మనం ఈ మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఏంటో చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటే పదార్థాలు, ధర్మాలు. ఈ పదార్థాలకి కొన్ని ముఖ్యమైన ప్రాపర్టీస్, ధర్మాలు ఉన్నాయి. అందులో మొదటగా మనం చెప్పుకునేది ఏంటి అంటే అపియరెన్స్. ఏంటిది? అపియరెన్స్ అంటే రూపం. ఇది మనందరికీ చూస్తున్నదే. ప్రతి పదార్థానికి దానికి సపరేట్గా ఒక క్లియర్గా మనం చూడగలిగే రూపం అనేది ఉంటుంది. అది ఎలా అపియరెన్స్ అయింది అనే దాన్ని బట్టి దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీ మనం చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ సబ్స్టెన్సెస్ ఆర్ షైనీ. కొన్ని పదార్థాలు మెరుస్తూ ఉంటాయి, కొన్ని పదార్థాలు మెరవకుండా ఉంటాయి. ఇలా మెరిసే పదార్థాలని మనం మెటాలిక్ సబ్స్టెన్సెస్ అంటాం. మెరుస్తూ ఉండే పదార్థాలని మెటాలిక్ సబ్స్టెన్సెస్ అంటాం. మెటాలిక్ సబ్స్టెన్స్ అంటే మెరుస్తూ ఉంటాయి, మనం చూడగానే వాటిని మెరుస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, డైమండ్, ఇవన్నీ మనం చూడగానే మెరుస్తూ ఉంటాయి. అయితే కొన్ని పదార్థాలు చూడగానే మెరవు. అటువంటి పదార్థాలను మనం ఏమంటాం అంటే నాన్ మెటాలిక్ సబ్స్టెన్సెస్ అంటాం. అంటే అవి చూడగానే మనకి మెరవు, డల్గా ఉంటాయి. వాటికి కూడా ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వుడ్, స్టోన్స్, ఇలా చాలా సబ్స్టెన్సెస్ని మనం ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ప్రాపర్టీ ఏంటి అంటే హార్డ్నెస్, అంటే దృఢత్వం. అంటే ఎవ్రీ సబ్స్టెన్సెస్ దానికి స్పెషల్గా హార్డ్నెస్ అనేది ఉంటుంది. ఈ హార్డ్నెస్ ద్వారా మనము దాని ప్రాపర్టీని మనం అర్థం చేసుకోవచ్చు. సమ్ సబ్స్టెన్సెస్ ఆర్ వెరీ సాఫ్ట్, సమ్ సబ్స్టెన్సెస్ ఆర్ వెరీ హార్డ్ టు టచ్. మనం టచ్ చేస్తే చాలా హార్డ్గా ఫీల్ అవుతాం, లేదా మనం దాన్ని ఏదైనా తగిలినప్పుడు కూడా మనకు చాలా హార్డ్గా ఫీల్ అవుతాం. అలాంటి సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ తీసుకోవచ్చు, వుడ్ తీసుకోవచ్చు. ఇలాంటి మెటీరియల్ అన్ని కూడా హార్డ్ సబ్స్టెన్సెస్లో మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరి సాఫ్ట్ సబ్స్టెన్సెస్ ఏంటంటే మెత్తగా ఉంటాయి ముట్టుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్. సాఫ్ట్గా ఉండేవాటి ఏంటంటే కాటన్ కానీ రబ్బర్. కాటన్ అంటే పత్తి, రబ్బర్, ఇవన్నీ కూడా మనం సాఫ్ట్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఇప్పటివరకు మనము
ఎపిరెన్స్ అంటే దాని రూపం ఎలా ఉంటుంది అనే దాన్ని చెప్పుకున్నాము. రెండోది హార్డ్నెస్ అంటే దృఢంగా ఉందా మెత్తగా ఉందా అనే విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత మనం చెప్పుకోబోయేది ఏంటంటే సాల్యుబిలిటీ. సాల్యుబిలిటీ అంటే ద్రావ్యత అంటాం. ద్రావ్యత, సాల్యుబిలిటీ అంటే ద్రావ్యత. ఈ ద్రావ్యతను మనం ఎలా చెప్పగలం అంటే ఏ సబ్స్టెన్సెస్ అయినా వాటర్లో కడిగితే దాన్ని సాల్యుబుల్ ఇన్ వాటర్ అంటాం. అంటే కొన్ని సబ్స్టెన్సెస్, కొన్ని పదార్థాలు వాటర్లో మిక్స్ అయిపోతాయి, కలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ తాగే చక్కెర, షుగర్ వాటర్లో వేసుకుంటాం. అలాగే సాల్ట్ని వాటర్లో వేసుకుంటే అది వెంటనే మనకి సాల్యుబుల్ అయిపోతుంది, కరిగిపోతుంది. కాబట్టి అటువంటి పదార్థాలను మనం సాల్యుబుల్ ఇన్ వాటర్ అంటాం. ఇవేంటి అంటే ఒకటి సాల్యుబిలిటీ ఇన్ వాటర్, సాల్యుబిలిటీ ఇన్ వాటర్ నీటిలో కరిగిపోయేవి. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్, షుగర్ చక్కెర, ఉప్పు. నెక్స్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అంటే ఇవి నీటిలో కరగవు. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్, క్లే, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే సాల్యుబుల్ ఇన్ వాటర్, ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ప్రాపర్టీ ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ. ఏంటంటాము? ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. మనం ఈ పదాన్ని డైలీ లైఫ్లో న్యూస్ పేపర్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ చూస్తూనే ఉంటాం. ఈ పాలనలో పారదర్శకత లేదు, అసలు పారదర్శకత కొరవడిన పాలన, ఇలాంటి హెడ్డింగ్స్ మనం న్యూస్ ఛానల్లో చూస్తూ ఉంటాం. మరి అసలు ఈ పారదర్శకత అంటే ఏంటి అంటే ఏదైనా సబ్స్టెన్స్ దానిలోంచి లైట్ని అవతల వైపు పాస్ చేసింది అంటే ఎలా చేసింది, అవతల వైపు వెళ్ళడానికి ఎలా చేసింది అంటే దాన్ని మనం ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటాం. అంటే పారదర్శక పదార్థాలు అంటే వీటిలోంచి లైటు యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి ఈ సబ్స్టెన్సెస్ అనుకూలంగా ఉంటాయి. అటువంటి వాటికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గ్లాస్, వాటర్, ఇలాంటివన్నిటిని మనం ఏం చెప్పుకుంటామంటే లైట్ని అలౌ చేసే ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఇవి పారదర్శకానికి ఉదాహరణలు అనమాట. ఇంకా చాలా ఉంటాయి, వాటర్ మరియు గ్లాస్ అనేవి చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సబ్స్టెన్సెస్ వాటిలోంచి లైట్ని కంప్లీట్గా అలౌ చేయవు, అంటే పూర్తిగా వెళ్ళడానికి ఒప్పుకో. అలాంటి సబ్స్టెన్సెస్ని మనం ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటాం. ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్, ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్ అంటే ఇవి ఏంటి అంటే పాక్షికంగా వాటిని లైట్ని అలౌ చేస్తాయి అనమాట. వాటిలోంచి లైట్ని పాక్షికంగా అలౌ చేస్తాయి, అంటే కొంత మాత్రమే అందులోంచి పంపించగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు, మీ అందరి ఇంట్లో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్లోని మన ఇంటికి ఎప్పుడైనా సరే వర్షం పడితే ఆ తర్వాత మరుసటి రోజు లైట్ దగ్గర విపరీతంగా పురుగులు వచ్చేసాయి. అలాంటి పురుగులు వచ్చేటప్పుడు ఏం చేసేవారు మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళును ఆ పురుగుల కోసం ఒక పేపర్ నిండా ఆయిల్ రాసి అటు ఇటు దాన్ని ఒక ట్యాగ్తో ఆ బల్బు దగ్గర వేలాడదీసేవారు, హ్యాంగ్ చేసేవారు. దానివల్ల ఏమయ్యామంటే ఆ పురుగులన్నీ వచ్చి ఆ పేపర్ కంటుకుపోయి మన ఇంట్లో ఇబ్బంది లేకుండా ఉండేది. మీరు ఎప్పుడైనా చూస్తే సరదాగా ఆ పేపర్ నుంచి చూసినప్పుడు మన యువతల నుంచి అవతలకు ఉండేవన్నీ కొంచెం మసగ్గా కనబడతాయి. ఇలాంటి మెటీరియల్ మనం ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటాం. అంటే కొంత మాత్రమే అలౌ చేస్తాయి. మనం ఇంతకీ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మనం గ్రహణాన్ని చూడాలంటే ఈ సోలార్ ఎక్లిప్స్ కానీ మూన్ ఎక్లిప్స్ కానీ చూడాలంటే అప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్ లేని వాళ్ళు ఏం చేసేవారు, ఒక అద్దం తీసుకొని దానికి అటువైపు ఇటువైపు మసిపూసి దాని ద్వారా ఆ చంద్రగ్రహణాన్ని సూర్యగ్రహణాన్ని చూసేవారు. అలా ఎందుకు చూసేవారంటే దాని నుంచి లైట్ పూర్తిగా యువతల వైపు రాదు కాబట్టి మన కళ్ళుకి ఏది ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఆ విధంగా చేసేవారు. వాటినే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటారు. అంటే పాక్షిక పారదర్శక పదార్థాలు. అయితే కొన్ని మెటీరియల్ వాటి నుంచి పూర్తిగా లైట్ని అలౌ చేయవు, అంటే అసలు ఏమి లైట్ని యువతల నుంచి అవతలకి పంపించేలా ఉండవు. అలాంటి మెటీరియల్ని మనం ఏమంటాము అంటే ఓపాక్యూ మెటీరియల్ అంటాము. అంటే అపారదర్శకాలు
అపారదర్శకాలు అంటే ఒపాక్యూ మెటీరియల్ అంటే ఇవి అస్సలు లైట్ని యువతల నుంచి అవతలకి పంపించవు, దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అలాంటి పదార్థాలను ఏమంటాము అంటే ఒపాక్యూ. ఎగ్జాంపుల్ వాల్ గోడ, స్టోన్స్ రాళ్ళు, నెక్స్ట్ వుడ్ చెక్క. ఇవి తమలోంచి లైట్ని అసలు అవతల వైపు పంపించడానికి ఏమాత్రం అనుకూలించవు. వాటిని ఓపాక్యూ మెటీరియల్స్ అంటారు, అంటే అపారదర్శకాలు అంటారు. అర్థమైంది కదా మీ అందరికీ? ట్రాన్స్పరెన్సీ అనేది ఈ ప్రాపర్టీలో ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఉంటుంది, అంటే లైట్ని అవతల నుంచి అవతలకి ఎలా చేసే మెటీరియల్ ఉంటాయి. రెండు లైట్ని కొంచెం మాత్రమే పంపించే ఉంటాయి, అంటే వాటిని ట్రాన్స్క్లెంట్ అంటారు, అంటే పాక్షిక పారదర్శకాలు అంటారు. అసలు లైట్ని తమలోకి ఎలా చేయని మెటీరియల్ని అపారదర్శక పదార్థాలని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. తర్వాత వచ్చే ప్రాపర్టీ ఏంటి అంటే తర్వాత చెప్పుకోబోయే ప్రాపర్టీ మనము ఫ్లోటింగ్ అండ్ సింకింగ్. ఫ్లోట్ ఆర్ సింక్ అంటే ఇవి ఈ సబ్స్టెన్సెస్ నీటిలో మునుగుతాయా తేలుతాయా? నీటిలో మునుగుతాయా తేలుతాయి. కొన్ని సబ్స్టెన్సెస్ నీటిలో మునిగిపోతాయి, కొన్ని సబ్స్టెన్సెస్ నీటిలో తేలిపోతాయి. కొన్ని ఫ్లోటింగ్, కొన్ని సింకింగ్. ఎందుకు అంటే కొన్ని ఫ్లోటింగ్ అయ్యే మెటీరియల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనము ప్లాస్టిక్ కానీ, తర్వాత థర్మోకోల్ కానీ, తర్వాత వుడ్ చెక్క కానీ, ఇవన్నీ నీటి మీద తేలుతూ ఉంటాయి. ఎందుకు అంటే వాటి యొక్క డెన్సిటీ అనే ప్రభావం వల్ల ఇవి తేలుతాయి. ఈ డెన్సిటీ అనే టర్మ్ గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ తర్వాత వచ్చే టాపిక్స్లో దీని గురించి క్లారిటీగా చెప్పుకోవచ్చు. కొన్ని పదార్థాలు నీటిలో మునిగిపోతాయి. అవి ఎందుకంటే వాటి యొక్క డెన్సిటీ ఎఫెక్ట్ వల్ల అవి నీటిలో మునిగిపోతాయి. అవి ఏంటి అంటే స్టోన్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా నీటిలో మునిగిపోతాయి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ప్రాపర్టీ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, అయస్కాంత ధర్మం. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే సమ్ సబ్స్టెన్సెస్ హ్యావింగ్ అట్రాక్షన్ పవర్, అంటే కొన్ని మెటీరియల్స్కి అట్రాక్షన్ చేసే గుణం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్, నికిల్, ఐరన్ అంటే Fe. ఈ మెటీరియల్స్ అన్నిటినీ కూడా అవి మిగతా ఇవి ఎక్కువగా వేరే మెటీరియల్ని ఆకర్షించడానికి ఇవి ఉపయోగపడతాయి. అంటే ఇవి ఎక్కువగా మ్యాగ్నెటిక్ ధర్మాన్ని కలిగి ఉంటాయి, అంటే అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇవి వేరే మెటీరియల్ ఆకర్షించబడతాయి కాబట్టి వీటిని మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటారు. కొన్ని మెటీరియల్ వేరే వాటికి వికర్షితం అవుతాయి లేదా వాటిని ఆకర్షించలేవు. అలాంటి మెటీరియల్స్ని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్, స్టోన్, ఈటీస్. ఇంకా మనం చాలా చెప్పుకోవచ్చు. వుడ్, స్టోన్, ప్లాస్టిక్, గ్లాస్ ఇవన్నీ కూడా నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లోకి వస్తాయి. ఇక్కడతో మనం ఈ అసలు మ్యాటర్ అంటే ఏమిటి, దాని యొక్క ప్రాపర్టీస్ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం దాన్ని ఒకసారి మళ్ళీ జస్ట్ అలా రీకాల్ చేసుకుందాం, సమ్మరైజ్ చేసుకుందాం. ఫస్ట్ మనం మ్యాగ్నెటిక్ అసలు మ్యాటర్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. తర్వాత ఆ మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్ మనం చెప్పుకున్నాం. ఆ ప్రాపర్టీస్లో ఫస్ట్ది అపియరెన్స్, నెక్స్ట్ హార్డ్నెస్, తర్వాత సాల్యుబిలిటీ, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఆర్ నాన్ మ్యాగ్నెటిక్, నెక్స్ట్ ఫ్లోటింగ్ ఆర్ సింకింగ్, magnetic, non-magnetic, transparency, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అపియరెన్స్ అంటే రూపం, అంటే దానికి కొన్ని మెరుస్తూ ఉంటాయి, కొన్ని మెరవకుండా ఉంటాయి. మెరిసే వాటిని మెటాలిక్, మెరలేని వాటిని నాన్ మెటాలిక్ అంటామని చెప్పుకున్నాం. తర్వాత హార్డ్నెస్ అంటే కొన్ని ముట్టుకుంటే గట్టిగా ఉంటాయి, కొన్ని ముట్టుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. వాటిని హార్డ్ మెటీరియల్స్,
సాఫ్ట్ మెటీరియల్స్ అని వాటి గురించి చెప్పుకున్నాం. తర్వాత సాల్యుబిలిటీ, కొన్ని వాటర్లో సాల్యుబుల్ అవుతాయి, కొన్ని సాల్యుబుల్ అవ్వవు, అంటే కొన్ని ద్రావ్యత, కొన్ని నీటిలో కలుస్తాయి, కొన్ని నీటిలో కలవు, వాటి గురించి కూడా చెప్పుకున్నాం. తర్వాత మ్యాగ్నెటిక్, నాన్ మ్యాగ్నెటిక్, కొన్ని మెటీరియల్స్ మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అవుతాయి, కొన్ని మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అవ్వవు, ఇలాంటి వాటి మెటీరియల్స్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఫ్లోటింగ్, సింకింగ్, కొన్ని మెటీరియల్స్ నీటిలో ములుగుతాయి, కొన్ని తేలుతాయి, ఇవి కూడా చెప్పుకున్నాం. తర్వాత ట్రాన్స్పరెన్స్లో మనకి ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఉంటుంది, తర్వాత ట్రాన్స్క్లెంట్ ఉంటుంది, తర్వాత ఒపాక్యూ ఉంటుంది, అంటే పూర్తిగా పారదర్శకంగా ఉండే పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు, తర్వాత అపారదర్శక పదార్థాలు. ఈ టాపిక్స్ అన్నిటి గురించి, అంటే ఈ ప్రాపర్టీస్ అన్నిటి గురించి మనం ఇప్పుడు బాగా డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీరు ఈ వీడియో విన్న తర్వాత మీ ఇంట్లో చాలా పదార్థాలు మీరు చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్నిటిలో దానికి ఏ ప్రాపర్టీ వర్తిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడతో ఈ వీడియో టాపిక్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మరలా మనం వేరే టాపిక్తో, దీని కంటిన్యూషన్ టాపిక్తో మనము నెక్స్ట్ వీడియో చేద్దాము. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.